ఈ మధ్యలో సడన్ హార్ట్ అటాక్‌తో చాలామంది చనిపోతున్నారు. అయితే ఈ వీడియోలో మీకు 5 ప్రివెంటివ్ మెజర్స్ చెప్తాను. అవి గనుక మీరు ఫాలో అయితే ఈ హార్ట్ అటాక్ రిస్క్ ఫ్యాక్టర్ అనేది చాలా వరకు తగ్గుతుంది. అవేంటంటే అన్నిటికంటే మెయిన్ హెల్తీ డైట్. ఇది అందరికి తెలిసిందే. అంటే మీరు మెయిన్‌గా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోండి. ఈ ఫ్రై ఐటెమ్ బయట దొరికే జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. అండ్ ఈ ఆయిల్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయండి. ఈ రెడ్ మీట్ కూడా అవాయిడ్ చేయాలి. సెకండ్ ఏంటంటే, మీరు మీ వెయిట్ ఏదైతే ఉంటుందో అది మీ హైట్‌కి అనుగుణంగా ఉండాలి. ఒకవేళ మీరు ఓవర్ వెయిట్ ఒబేస్ ఉన్నా గూడా మీరు వెయిట్ తగ్గి మీ నార్మల్ బీఎంఐలో మెయింటైన్ చేయాలి. థర్డ్ ఏంటంటే, మీరు కంటిన్యూయస్‌గా కూర్చోవడం ఏది ఫిజికల్ యాక్టివిటీ ఏం లేకపోవడం అనేది జరగకూడదు. మీరు డైలీ ఒక 30 మినిట్స్ టు 1 అవర్ వాకింగ్ గానీ, రన్నింగ్ గానీ, స్విమ్మింగ్ గానీ ఏదన్నా ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయొచ్చు. ఫోర్త్ వన్ ఏంటంటే, ఒకవేళ మీరు స్మోకింగ్ కనుక చేసుకున్నట్టయితే, స్మోకింగ్ అయితే కంప్లీట్‌గా స్టాప్ చేయాలి. అది గూడా ఒక స్ట్రాంగ్ రిస్క్ ఫ్యాక్టర్. ఫైనల్‌గా ఏంటంటే, ఒకవేళ మీకు డయాబెటిస్ బీపీ, హై బీపీ ఉన్నా లేదా మీకు ఒకవేళ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నా, ఆ టాబ్లెట్స్ కూడా రెగ్యులర్‌గా వాడి మీ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇవన్నీ కంట్రోల్‌లో ఉంచుకోవాలి. ఇలా గనుక మీరు ఫాలో అయితే మీకు హార్ట్ అటాక్ రిస్క్ ఫ్యాక్టర్ అనేది చాలా వరకు తగ్గుతుంది. థాంక్ యూ.